మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఏజెన్సీ ప్రాంతంలోని డిఎస్సి ఉద్యోగాలు 100% కూడా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకి ఇవ్వాలంటూ ఈరోజు రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం ప్రధాన రహదారిపై ఐటీడీఏ ముందు అయితే వారైతే ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా 11 మండలాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు అయితే మాత్రం ఈ ప్రాంతానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. అదే 5వ షెడ్యూల్ ప్రాంతంలోని రాజ్యాంగ హక్కుల చట్టం పటిష్టంగా అమలు చేయాలంటూ వీరైతే తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మెగా డిఎస్సీలో ఆదివాసీలకు తీరని అన్యాయం జరుగుతుందంటూ వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీని తక్షణం నెరవేర్చాలంటూ కూడా వీరైతే ఆందోళన చేస్తారు. అంటే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతంలో అందరికీ కూడా 100% ఉద్యోగాలు వారి గిరిజనులకే కేటాయిస్తుంటూ ప్రకటించిన హామీని మర్చిపోయారని, ఖచ్చితంగా హామీని అమలు చేయాలంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా ప్రస్తుతం తీసిన మెగా డిఎస్సీలో ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగిందంటూ ఆదివాసీలకు మొత్తం రిజర్వేషన్ కూడా ఇక్కడ ఉన్న ఆశ్రమ పాఠశాలలో కానీ ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా కేవలం ఆదివాసీలను మాత్రమే నియమించాలంటూ వారైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ రోజు ఏదైతే ఆదివాసీల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని ఇప్పటికే సంవత్సరం నుంచి దపదపాలు అనేక పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి 5th షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలకు ఇవ్వాల్సినటువంటి పోస్టుల్ని ఇతరులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నింపింది. ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధమని మేము చెప్తా ఉన్నాం. అందుకే ఇప్పటికి కూడా మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పోస్టులు తక్షణమే ఆదివాసీలతో మాత్రమే నింపాలి. అందుకు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యవహరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వైఖరిని వెనక్కి తీసుకొని ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి జీవో నెంబర్ 3 స్థానంలో మరొక జీవోని తీసుకొస్తానని చెప్పారు. తక్షణమే తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంత పోస్టులు ఏజెన్సీ ఆదివాసులకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 100% డిఎస్సి కావాలి సార్. అంటే మా ఎస్టీ రిజర్వేషన్ లో 100% డిఎస్సీలు మాకు ట్రైబల్స్ కి కావాలని మేము ఈ ధర్నా చేస్తున్నాం. సో మాకు 100% రిజర్వేషన్ అమలు చేయాలని మేమందరం ఇక్కడికి వచ్చాం. ఎంతో మంది ప్రతి ఊర్లో విద్యార్థులు ఎలా ఉన్నారంటే చదివి ఇంటరు, డిగ్రీ, బిఈడి, డైట్ అలా అండ్ నర్సింగ్ ప్రతి దాంట్లో ఉన్నారు సార్. ప్రతి దాంట్లో మేము ఎంతగానో కష్టపడి రాస్తున్నాం, చదువుతున్నాం. మీరు సింపుల్ గా మా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయకుండా ఇలా ఉంటే చాలా కష్టం సార్. 100% రిజర్వేషన్స్ ఇవ్వలేదు, ఒకప్పుడు ఇచ్చింది. ఈ జీవో నెంబర్ తీసేసిన తర్వాత మా ఆదివాసులు అందరూ చాలా వరకు బాధపడుతున్నాం సార్. చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేలలో లక్షలో ఉన్నారు సార్. వెనకాల బిఈడీలు చేసేసారు సార్. బిఈడీలు మాకు జాబ్ వస్తుంది, మా ఫ్యామిలీస్ మేము బాగా చూసుకుంటాం అని ఆనందపడే క్షణాలన్నీ పోయాయి సార్. ఎంత ఇచ్చారు సార్? మా అయితే 6%. ఎలా ఉంటుంది సార్ చదివిన వాళ్ళందరికీ? మేము క్వాలిటీ కాదనుకుంటున్నారా సార్? ఒకసారి టెస్ట్ చేయండి, టెస్ట్ చేసి చూడండి, ఎలా చదువుతారో తెలుస్తుంది. అమ్మాయిలే కాదు అబ్బాయిలు అందరూ కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ఈ డిఎస్సి కోసం. మాకు చట్టాన్ని మా జీవో నెంబర్ 3 అమలు చేయకపోయినా మాకు ఏజెన్సీ డిఎస్సి పెట్టండి సార్. జీవో నెంబర్ 3 అమలు చేయకపోయినా ఏజెన్సీ డిఎస్సి ఏజెన్సీ వాళ్ళ కోసం ఆలోచించి జీవో నెంబర్ కు అనుగుణంగా మాకు జీవో అమలు చేయండి సార్. అప్పుడు డిఎస్సి తీయండి. అది మాకు ప్రార్థన, కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క గవర్నమెంట్ ని, మేము సీఎం సార్ ని, ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. మెగా డిఎస్సి తీసారు కానీ మా గిరిజనులు మేము చాలా అన్యాయం అయిపోయాం. ట్రైబల్ కి చాలా అన్యాయం చేస్తున్నారు. ఇలాగా మేము ఊరుకుంటుంటే మాకు ఎస్టీ తరఫున జాబులు అనేవి ఉండవు. మాకు ప్రత్యేక డిఎస్సి ఖచ్చితంగా నిర్వర్తించాలి. జియో నెంబర్ పునరుద్ధరిస్తానని ఆ రోజు సీఎం గారు మాకు మాట ఇచ్చారు. ఆ మాట అయితే నిలబెట్టుకోలేకపోయారు. గిరిజనులు కూడా ప్లేన్ ఏరియాలో ఉన్న జాబుల్ని ప్లేన్ ఏరియాలో కలిపేశారు. వాళ్ళతో పాటు మేము కృషి చేయాలంటే చాలా కష్టం. బిఈడీలు చేసి, పీజీలు చేసి, డైట్లు చేసి ఎంతో కాలం నుంచి కష్టపడి ఫ్యామిలీని పోషించుకోవాలన్నా చదువు మీదే ధ్యాస పెట్టి ఉన్నా మేము ఎంతో నిరుద్యోగులు మిగిలిపోయాం. ఇంకా చదువు గురించే 35 సంవత్సరాలు వెయిట్ చేసి జాబులు రాగాలి, ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి?
ప్రభుత్వమే సరైన సహాయం లేదు, గిరిజనులు తొక్కేస్తున్నారు. వెంటనే మట్టుకి మాకు జీవో నెంబర్ 3 అమలు చేయాలి. అది మట్టుకి ఎట్టి పరిస్థితుల్లో జరగాలి. జీవో నెంబర్ వెంటనే అమలు చేయాలి. చేయకపోతే మట్టుకి గిరిజనులు ఇక ఊరుకోరు. ఒకే తాత మీద నిలబడదామని ప్రయత్నంగా గట్టిగా పట్టట్టారు. మీరు మట్టుకి జీవో నెంబర్ ఖచ్చితంగా అమలు చేయాలి. దయవంచి అధికారులు మొత్తం కదిలి రావాలి. ఎస్టీ వాళ్ళకి గిరిజన కృషి చేయాలి, మాకు న్యాయం చేయాలి. అలాంటప్పుడు మేము ఓటు వేసి ప్రయోజనం ఏంటి? మేము ఓట్లు ఎందుకు వేస్తున్నాం? మా గిరిజనులు బాగుపడాలనే కదా, మేము చక్కగా ఉండాలనే కదా, మా ఫ్యామిలీని మేము ఎలా పోషించుకోవాలి? ఇక్కడ ఏదో జాబులు లేవు, ఏం చదవాలి? ఎన్ని సంవత్సరాలు చదవాలి? చదవడానికి కూడా చదువు మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది. జాబులు లేని చదువులు మాకు ఎందుకు? ఎన్ని సంవత్సరాలు చదవాలి? ఇలాగ ఏళ్ల తరబడి చదువుతా ఉండాలా? ఇక కోచింగ్ సెంటర్లు, ఫీజులు, బ్యాగ్ తగిలించుకొని కోచింగ్లకి వెళ్ళడం, ఇదేనా భవిష్యత్తు తరం అంటే? మాకంటూ రిజర్వేషన్లు ఏముండవా? ఎస్టీ రిజర్వేషన్ కూడా మీరు ప్లేన్ ఏరియాలో కలిపేసి ఎస్టీలో వచ్చే జాబులు కూడా 33% ఉంటే అవి ఇస్తామనేది కూడా అపనమ్మకం ఏమీ లేదు. కాబట్టి మా జాబులు మాకు కావాలి. జీవో నెంబర్ 3 ఖచ్చితంగా అమలు చేయాలి. ఇది ఒక ఆడబిడ్డగా నేను గిరిజన తరపున ఖచ్చితంగా చెప్తున్నాను. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించి తామందరం కూడా నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నామని తమకు కేటాయించిన ఆ రిజర్వేషన్ తమకే కల్పిస్తే అయితే మాత్రం ఈ డిఎస్సి ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించాలంటూ వారు ఆందోళన చేస్తున్న పరిస్థితి. వారందరూ కూడా తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు కూడా ఈ ప్రాంతం నుంచి కదిలేదు లేదంటూ వారైతే ఇక్కడ రహదారిపై భీష్మించి కూర్చున్నారు.